వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఒక క్లాస్ డిక్లరేషన్ కంటే ముందు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తే ఆ క్లాస్నే మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అంటాం. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఒక క్లాస్ యొక్క బ్లూ ప్రింట్నే మనం ఇంటర్ఫేస్ అని అంటాం. ఇక్కడ బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే ఒక ప్లాన్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, అంటే నార్మల్ మెథడ్స్ ఉండొచ్చు. వేరియబుల్స్ ఏమో ఫైనల్ వేరియబుల్స్ ఉండొచ్చు, నాన్ ఫైనల్ వేరియబుల్స్ ఉండొచ్చు, స్టాటిక్ వేరియబుల్స్ ఉండొచ్చు, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఉండొచ్చు. అండ్ ఇంటర్ఫేస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఏమో స్టాటిక్ వేరియబుల్స్ ఉంటుంది అండ్ ఫైనల్ వేరియబుల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే అబ్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇంటర్ఫేస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే అబ్స్ట్రాక్షన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ రెండు టెక్నిక్లో బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఇంటర్ఫేస్ని యూజ్ చేసి పర్ఫామ్ చేసే అబ్స్ట్రాక్షనే బెస్ట్ టెక్నిక్. ఎందుకంటే ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు అబ్స్ట్రాక్షన్ అనేది 100% పర్ఫామ్ అవుతుంది. అదే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని యూజ్ చేసినప్పుడు 0 నుంచి 100% లోపు ఎంతైనా పర్ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ని యూజ్ చేయాలంటే ఎక్స్టెండ్స్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. అదే ఇంటర్ఫేస్ని మనం యూజ్ చేయాలంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. అంటే మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని పర్ఫామ్ చేయలేము. అదే ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. అదేవిధంగా ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఒకవేళ మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం వేరే క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్స్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. అదేవిధంగా మనకి ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్కి డెఫినేషన్ రాయాలంటే మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. Thank you for watching everyone.